నమస్తే మాస్టర్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. ప్రేయర్. నన్ను నా మైండ్ వాయిస్కి తగినట్లుగా జీవించనివ్వండి. నన్ను ఎవ్రీ మూమెంట్ సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరి ఒక వ్యక్తి యొక్క సంపదతో కాకుండా నా ఓన్ మైండ్ యొక్క సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవం నా మైండ్ని సంపదతో, సెక్యూరిటీతో, సత్యంతో మేనిఫెస్ట్ చేస్తాడు. మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవోత్సవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవోత్సవాలు ఉన్న ఆ ఫీల్డ్కి, ఆ క్షేత్రానికి నేను వెలుగుగా ఉంటాను. అంటే ఈ లోకానికి నేను వెలుగుగా ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మరణమా అధిరోహణమా చాప్టర్ స్టడీ చేస్తున్నాను మాస్టర్స్. 108 పేజ్ నంబర్. మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. సశరీరంగా ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉండవచ్చు. మాస్టర్, నాకు శిశువు జన్మించబోతున్నదని నాకు ఈ మధ్యే తెలిసింది. ముందు ఈ విషయం చెప్పండి. ఆ చైతన్యం తన తల్లిగా నన్నే ఎందుకు ఎంచుకుంటోంది? తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం? రామ్తా, వ్యక్తిత్వ ప్రకటన మాధ్యమైన శరీర వాహనాన్ని మనకు కల్పించే తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం అని కదా ప్రశ్న. ఎన్నో కారణాలు, ఎన్నో సమాధానాలు ఉన్నాయి దీనికి. ఈ భూతలం మీద మరణించి మళ్ళీ ఇక్కడి జన్మనే కోరుకుంటున్న వాళ్ళు ఎందరో తల్లిదండ్రుల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. గత జన్మల్లో సంతతిని పొంది ఉన్న వాళ్ళు జీవజన్యు జ్ఞానాన్ని ఆవశ్యంగా సంతరించుకునే ఉంటారు. తల్లిదండ్రులు అంటే వీళ్ళే. పునర్జన్మని కోరుకుని తపిస్తున్న వాళ్ళు వీరి ద్వారా మాత్రమే ఈ తలానికి మళ్ళీ చేరుకోగలుగుతారు. గత జన్మల్లో తమకు సుపరిచితులై ఉన్న తల్లిదండ్రులనే లేదా తమ సంతతిలోని వాళ్ళ మధ్య మళ్ళీ పునర్జన్మనే ఎంతో మంది సాధారణంగా ఎంచుకుంటూ ఉంటారు. తమకు ఇదే శరీరాన్ని ఇచ్చి తమ భావ వ్యక్తీకరణకు వీలు కల్పిస్తారన్న ఉద్దేశంలో ఏమాత్రం పరిచయము ఉండని వాళ్లను కూడా తల్లిదండ్రులుగా ఎంచుకోవడానికి సంసిద్ధులై ఉన్న వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. తమ భావ వ్యక్తీకరణకు తగిన శరీరాన్ని కల్పించగల తల్లిదండ్రుల కోసం కొన్ని వందల సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. వాస్తవంగా ఎవరు ఎవరికి తల్లి కారు, తండ్రి కారు. జగన్మాతృత్వ పితృత్వ మూలానికి, దైవానికి అందరూ సంతానమై ఉన్నారు. ఇక్కడ ప్రతివారు సోదరీ సోదరులు, రక్త సంబంధీకులే. మీరు మీ సంతతి, మీ తల్లిదండ్రులు,
మీ పూర్వీకులు సైతం ఏకాత్మకమైన దివ్య విశ్వమానసంలో సమభాగస్తులే. మహా సౌందర్యమూర్తిగానో, మహా సంపద స్వరూపుడిగానో, ఏ దౌర్భాగ్య దామోదరుడిగానో నివసించడం కోసం ఈ భూతలం మీదకు తాము రాబోవడం లేదని జన్మించడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా తలం మీద జీవించి భావ పరిపక్వత జ్ఞానాధ్యయాన్ని కొనసాగించి ఆత్మ పరిపూర్ణత్వాన్ని స్వయంగా పొందడమే ప్రతి ఒక్కరి మహదాశయం. ఇలా తలం మీద, ఇతర తలాల మీద జన్మలను స్వీకరిస్తున్న సర్వ చైతన్యాలకు జీవితావకాశమే పరమ పెన్నిది. తనతో శాశ్వతంగా స్థిరపడి ఉండే మహద్భాగ్యం ఇదే. నీ తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. తన వంశంలోనే తాను మళ్ళీ జన్మించాలని ఆయన ఓ శతాబ్దం ముందు నుంచే సంకల్పించుకుని ఉన్నాడు. నీ రక్తాన్ని పంచుకుని పుట్టబోయే ఆ అవకాశం నీ సంకల్పం ద్వారా ఆయనకిప్పుడు లభించింది. తన వ్యక్తిత్వ ప్రకటనకు తగ్గ దేహాన్ని ఆయనకు నువ్వు సమర్పించబోతున్నావు. వంశక్రమంలో ఇన్నాళ్లుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నది ఈ స్వరూప మూర్తిత్వ శరీర ఫలప్రాప్తి కోసమే. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్నవారి కాంతి దేహాల ఆవరణలో గర్భోత్పత్తి కోసం ఎంతకాలం నుంచో నిరీక్షిస్తున్న చైతన్యాలు బారులు తీరి ఉన్నాయి. మాస్టర్, అయితే నాకు ఓ కొడుకే పుట్టబోతున్నాడన్నమాట. నా ముత్తాతే పుడుతున్నాడన్నారు కదా మీరు. రామ్తా: అవును, నీకు ఇష్టమే కదా. మాస్టర్: అవును, నాకు ఎంతో ఇష్టం. రామ్తాజీ మరో ప్రశ్న: మళ్ళీ ఇక్కడ జన్మించడం కోసం మనందరం గర్భప్రవేశ మార్గంలోంచే పయనించి తీరాలా? రామ్తా: ఈ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడానికి ముందుగా ఈ భూతలం 3 పరిధులు వాస్తవంగా నీకు అవగతమవుతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించి తీరాలి. ఓ ఆలోచన పదార్థం అనే పేరుతో, స్వరూపంతో 3 పరిధుల్లో పరివ్యాపించి దర్శనమిస్తున్న తలమిది. మహాసాంద్రీకృత ద్రవ్యరాశి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచనే ఈ తలం. ఎందుకంటే ఆలోచనే మహా విపులంగా విస్తరించి తన ప్రకంపనా వేగాన్ని కాంతిగా అభివ్యక్తీకరిస్తోంది. ఆ కాంతి ప్రకంపనల వేగమే విపరీతంగా తగ్గి విద్యుదావేశంగా పరివర్తితం అవుతోంది. సాంద్రతను సంతరించుకుంటూ విద్యుదావేశమే స్థూల పదార్థ ధర్మాలను పొందుతోంది. ఆ స్థూల పదార్థమే ఘనీభవించి ఈ తలంగా తయారై ఉంటోంది. విపులీకృత ఆలోచనే కాంతిగా దర్శనం ఇస్తున్నదని, ప్రకంపనా వేగాన్ని తగ్గించుకుంటూ సాంద్రీకృతమవుతూ కాంతే పదార్థంగా దర్శనమిస్తోందని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి విపులీకృత ఆలోచనే కాంతి, సాంద్రీకృత కాంతే పదార్థము అవుతుంది. ఇక్కడి పదార్థాలన్నీ ఒకే సాంద్రతతో కనిపిస్తూ ఉండాలంటే వాటన్నింటి ప్రకంపనా వేగాలు కూడా సాపేక్షంగా సమానంగానే ఉండి తీరాలి. ఓ కుర్చీలో కూర్చున్న నువ్వు కూర్చున్న కుర్చీ కూడా సాపేక్ష సమాంతర
ప్రకంపనాల వేగాలతోనే కొనసాగుతూ ఉండాలి. నీ జ్ఞానేంద్రియాల పరిగ్రహణ సామర్థ్యం పదార్థం అనబడుతున్న సాంద్రీకృత కాంతి ప్రకంపనాల విస్తృతంలోని ఓ మహాసంకుచిత పరిమితాన్ని మాత్రమే స్వీకరించడానికి పరిమితమై ఉంది. కాబట్టే నీకు ఈ పరిస్థితి ఏర్పడి ఉంటోంది. కానీ నువ్వు నిజంగా ఓ కాంతిజీవివే కాబట్టి ఓ పదార్థపు ప్రకంపనా వేగం కన్నా అనేక వేల రెట్ల ప్రకంపనా వేగాన్ని సంతరించుకున్న వాడివే కాబట్టి పదార్థపు సాంద్రతతో నిర్మించబడిన ఓ శరీరం నీకు స్వంతమై ఉండకపోతే ఈ భూతలపు సర్వ పదార్థాలలోంచి నువ్వు అవలీలగా ప్రవేశించి ఆవలికి ప్రవహిస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ నీ శరీరం తన సాంద్రతలోంచి తనలోని జ్ఞానేంద్రియాలు అందిస్తూ ఉన్న జ్ఞానంలోంచి బాహ్య ప్రపంచంలోని పదార్థంతో ఓ వ్యవహారాన్ని నీకు కల్పిస్తూ ఆ పదార్థ జ్ఞానాన్ని గ్రహించే వీలును ఆ పదార్థాన్ని వినియోగించుకునే వీలును నీకు సమకూరుస్తూ ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారు? మేడం చెప్పండి మేడం. మనం జన్మించటానికి ముందే మన తల్లిదండ్రులను ఎంచుకొని పుడతామన్నారు కదా, దాని గురించి వీళ్ళనే ఎందుకు ఎంచుకుంటాము అని. అంటే వాళ్ళు ఒక జన్మలో వాళ్ళు మన పిల్లలుగా ఉన్నారేమో, వాళ్ళ రుణము తీరలేదు, అందుకోసము వాళ్ళ ఈ జన్మలో వాళ్ళ పిల్లలుగా పుడతామని నాకు అర్థమైంది మేడం.